బడ్స్ లేవా? బడ్స్ లేవా? ఇయర్ బడ్స్ లేవా? బడ్స్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఆన్లైన్లో వాళ్ళకి వాయిస్ క్లారిటీ ఉందా? 1 2 3 4 5. ఓకే రైట్. నువ్వు ఆఫ్లైన్కి వచ్చావా మళ్ళీ? తేజ కూర్చోరా. ఇప్పుడు పాప మీద ఆలోచిస్తున్నాడు. నువ్వే ఏం ఆలోచిస్తున్నారా? కూర్చో. ఏం పేరురా? లైఫ్లో చాలా గొప్పడు అయిపోతుంది. రైట్. అక్క నమస్తే. అక్క కొత్త అక్క అమ్మ. ఏం పేరు నాన్న? తేజస్వి. గాడ్ బ్లెస్ యూ. ఆ అక్క పాత అక్కేగా నేను వచ్చినట్టు. ఈ అక్క అందరూ అక్కలు ఓకే. సరే అమ్మా, రైట్ స్టార్ట్ చేద్దాం. నిన్న మనం క్లాస్ ఎక్కడ పాజ్ చేసాం? రివొకేషన్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ ఏ కంపెనీ? సెక్షన్ 8 కంపెనీ. అసలు సెక్షన్ 8 కంపెనీ అంటే ఏ కంపెనీ? చారిటబుల్ యాక్టివిటీస్. అంటే బేసిక్గా బిజినెస్ మోటివ్ కాకుండా అదర్ దాన్ బిజినెస్ మోటివ్తో మీరు స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. అంటే అదర్ దాన్ బిజినెస్ మోటివ్ ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సినటువంటి కంపెనీ చారిటబుల్ కంపెనీ. ఆ చారిటబుల్ కంపెనీని ముద్దు పేరుతో సెక్షన్ 8 కంపెనీ అని పిలుస్తారు. ఏ కంపెనీస్ యాక్ట్ ప్రకారం? కొత్త కంపెనీస్ యాక్ట్ 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం. అదే ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ అనుకోండి, సెక్షన్ 25. ఏంటమ్మా? సెక్షన్ 25. కొత్త కంపెనీస్ యాక్ట్ అయితే సెక్షన్ 8. సో ఐ థింక్ రివొకేషన్ దగ్గర ఉన్నాము అంటే ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నట్టు. రివొకేషన్ అయిపోయిందా? చెప్పాలా? చెప్పాలా? 4 పాయింట్స్ అయినాయా?
ఉన్నవి 6 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ అయిందా? సరే, బేసికలీ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అసలు సెక్షన్ 8 కంపెనీ స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ నిన్న అడిగినట్టున్నాను కదా, నిన్న చెప్పారు కదమ్మా, అదంతా అయిపోయినట్టుంది కదా ఆ ప్రాసెస్ అంతా. ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి. సరే, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం. ఒక 3-4 days బ్యాక్ మాట్లాడింది. అసలు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ? ఎవరు చెప్తారు? వాట్ చిన్నగా మాట్లాడడం. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 అని 6 మార్క్స్కి అడిగాడు అనుకోండి. అడుగుతారు, ఇట్లానే అడుగుతారు ఎస్ఏ క్వశ్చన్స్ లాగా. కేస్ స్టడీస్ అన్నీ కేస్ స్టడీసే రావు. అర్థమైందా? నేను చెప్పానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ ఉంది. నేను చెప్పాను అనుకుంటున్నారా? చెప్పకుండానే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా అనుకుంటున్నారా? చెప్పానా? ఎవరు చెప్తారు? నేను చాలాసార్లు చెప్పాను, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ ఆర్ రాంగ్గా ఇంపార్టెంట్ కాదు. మీరు కొన్నిసార్లు కరెక్ట్ చెప్తారు, కొన్నిసార్లు రాంగ్ చెప్తారు. దానికి ఏముంది, రాంగ్ చెప్తే నేర్చుకుంటారు అంతే. ఈ క్లూ ఇచ్చేసాడు మీకు, ఏదో మెసేజ్ వాయిస్ వినబడట్లేదేమో. ఎవరు చెప్తారు? చెప్తారా? చెప్పు. వెరీ గుడ్, ఇది ఇంపార్టెంట్. వీ నీడ్ టు రిజర్వ్ ఏ నేమ్. INC1 ఫామ్ ఫిల్ చేసి మనం ఒక యూనిక్ నేమ్ని రిజర్వ్ చేసుకోవాలి. సో నేమ్ రిజర్వేషన్కి ఒక 1000 రూపీస్ ఫీజు కట్టాలని, అది అవసరం లేదు. మీకు సిలబస్లో కూడా ఎక్కడా చెప్పలేదు, ఇన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్లో కూడా మెన్షన్ చేయలేదు. బట్ మనం అనుకున్నాం ఆ నేమ్ కూడా యూనిక్గా ఉండాలి. కాపీ చేసింది అయి ఉండకూడదు, ఎగ్జిస్టింగ్ కంపెనీని రిసెంబుల్ చేసే విధంగా ఉండకూడదు. కొన్ని నేమ్స్ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటాయి, ప్రెసిడెంట్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అంటే మన దీని ప్రకారంగా కూడా ఆ ప్రొహిబిట్ చేసినటువంటి సింబల్స్ని, ఎంబ్లమ్స్ని, నేమ్స్ని రెప్లికేట్ చేసేలాగా ఉండకూడదు. నువ్వు భారతరత్న బార్ అండ్ రెస్టారెంట్ అని పెడితే ఎట్లా? అది బాగోదు కదా. భారతరత్న ఎవరికి ఇస్తారు? హైయెస్ట్ సివిలియన్ అవార్డు అది ఇండియాలో. భారతరత్న ఎవరికి ఇస్తారమ్మా? ఒక 4-5 సంఘ సేవలు చేసి లేదా 4-5 మందికి ఫ్రూట్స్ పంపిణీ చేసి ఫోటోలు వేసుకొని ఫ్లెక్సీలు పెట్టితే భారతరత్న ఇచ్చేస్తారా? ఇవ్వరమ్మా. ఆ కేటగిరీలో లేదా సొసైటీకి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీరు సర్వీస్ చేస్తే అప్పుడు ఇస్తారు. అట్లాంటి ప్రెస్టీజియస్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇట్లాంటి నేమ్స్ ఉంటాయి కదమ్మా. బ్రిటిష్ వాళ్ళు రూలింగ్లో అయితే కింగ్, క్రౌన్, ఎంపైర్ ఇట్లాంటివి ఉండేవి. ఇలాంటి నేమ్స్ వాడకూడదు. అర్థమైందా? ఆ నేమ్స్ని నువ్వు డిగ్రేడ్ చేసేసి నువ్వు చేసే చెత్త బిజినెస్లకి అన్నిటికీ పేర్లు పెడితే ఎట్లా? కుదరదు కదమ్మా. సో అందుకని ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ని అసెంబుల్ చేసేలాగా ఉండకూడదు, ప్రొహిబిషన్ లిస్ట్లో కూడా ఉండకూడదు. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 నేమ్ రిజర్వేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలరా? నీకు నువ్వు రిజర్వ్ చేసినటువంటి నేమ్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ అంటే చెప్పు. MOA, AOA, 2 డిక్లరేషన్స్, మెంబర్ డిక్లరేషన్. ఆ 2 డిక్లరేషన్స్ ఏంటో చెప్పు, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ డిక్లరేషన్ అది కాదు, ప్రొఫెషనల్ డిక్లరేషన్. ప్రొఫెషనల్ డిక్లరేషన్ క్లూ కూడా వచ్చేసింది. A CA or CMA or CS in practice or an advocate అఫిడవిట్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని? వీళ్ళు కంపెనీస్ యాక్ట్ 2013 చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఫాలో అయ్యారు. కంపెనీ స్టార్ట్ చేసే క్రమంలో వీళ్ళన్ని రూల్స్ ఫాలో అయ్యారు, నేను చూశాను. వీళ్ళన్ని రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా చూశాను, వీళ్ళన్నీ ఫాలో అవుతున్నారని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. అది ప్రొఫెషనల్ డిక్లరేషన్. రెండో డిక్లరేషన్ మెంబర్స్ ఇచ్చే డిక్లరేషన్. ఏమని? మేము కంపెనీ స్టార్ట్ చేసేటువంటి క్రమంలో మేము ఎలాంటి తప్పులు చేయలేదు. అర్థమైందా? అట్లానే మేము మోరల్ టర్పిట్యూడ్లో కానీ ఇట్లాంటి తప్పులన్నీ చేసి జైలుకి అట్లా వెళ్ళలేదు. ఈ డిక్లరేషన్. అండ్ మేము పైన చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదమ్మా, నేము,
మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇస్తారు చూసారా, అవన్నీ నిజం. ఎందుకంటే కొంతమంది ఫేక్ నేమ్, ఫేక్ అడ్రస్లు పెట్టి సూట్ కేస్ కంపెనీలు స్టార్ట్ చేస్తారు. ఇలా చేయకుండా ఉండడానికి మేము పైన చెప్పిందంతా నిజమే. ద అబౌవ్ సెట్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. మాకు తెలిసినంత వరకు మేమే అబద్ధాలు చెప్పలేదు, పైన చెప్పిందంతా నిజమే అని చెప్పి డిక్లరేషన్. అది రెండో డిక్లరేషన్. అక్కడ నేను మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి నేను అక్కడ సింపుల్గా 2 డిక్లరేషన్స్ అని రాసేసాను. నేను చెప్పినప్పుడు రాసేనా రాయలేదా? ఏంటో అమ్మా నిద్రపోతున్నారమ్మా, తర్వాత మాట్లాడుతున్నావా? ఇదిగోండి ఇక్కడ ఏముంది చూడండి, స్టెప్ నెంబర్ 1 ఏముంది, సెలెక్షన్ ఆఫ్ నేమ్ ఫర్ ద కంపెనీ. రెండోది ఏముంది, ఫైలింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ రిజిస్ట్రార్. హూ ఈజ్ రిజిస్ట్రార్? ఆర్ఓసి. అర్థమైందా? రిజిస్ట్రార్ అంటే ఆర్ఓసి. అక్కడ డాక్యుమెంటేషన్ మొత్తాన్ని సింప్లిఫైడ్గా మాట్లాడుకోవాలంటే ఏం చెప్పాను, ఎంఓఏ, ఏఓఏ, 2 డిక్లరేషన్స్, జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఎఫ్డి. హూ ఈజ్ ఎఫ్డి? ఫస్ట్ డైరెక్టర్స్. ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు అపాయింట్ ఫస్ట్ డైరెక్టర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్? ఇన్కార్పొరేషన్ అప్పుడే ఫస్ట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాలని రూల్ ఏం లేదు. కానీ కొంతమంది ఓవర్ యాక్టింగ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఫస్ట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసేస్తారు. అలా ఏమన్నా నువ్వు చేసుకుంటే అప్పుడు ఫస్ట్ డైరెక్టర్స్ కూడా అక్కడే డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్టర్స్ తర్వాత చూద్దామండి, ముందు కంపెనీని ఇన్కార్పొరేట్ అవ్వనిద్దాం, కంపెనీ ఇన్కార్పొరేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇస్తాం, ఫస్ట్ డైరెక్టర్స్ తర్వాత చూద్దాం అని అంటారు. అప్పుడు ఎఫ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎఫ్డీ అనేది కంప్లీట్లీ, ఇదిగోండి ఇక్కడ ఎఫ్డీ ఉంది కదా, ఇది కంప్లీట్లీ ఏంటిదమ్మా, ఆప్షనల్. మీరు ఒకవేళ అపాయింట్ చేసే పని అయితే డీటెయిల్స్ ఇవ్వండి, ఇప్పుడుగా తర్వాత అపాయింట్ చేసుకుంటామంటే ఇవ్వద్దు. ఈ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంటేషన్తో ఆర్ఓసి కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఆర్ఓసి మీకు ఏమిస్తాడు, రిజిస్ట్రేషన్ బై ఆర్ఓసి అండ్ అలాట్మెంట్ ఆఫ్ సిన్. వాట్ ఈస్ సిన్? కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అర్థమైందా? ఇది ఒక యూనిక్ నెంబర్. మీకు ఆధార్ కార్డులు అవి ఎట్లా అయితే ఉంటాయో కంపెనీస్కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది కదమ్మా. ఆ సిన్ నెంబర్ బట్టి మీ కంపెనీ పేరు, ఊరు ఏం తెలియకపోయినా ఒక సిన్ నెంబర్ గుర్తుంటే చాలు, మొత్తం అన్ని డీటెయిల్స్. దాన్నే మాస్టర్ డేటా అని అంటారు. ఏమంటారు? మాస్టర్ డేటా. ఆ మాస్టర్ డేటాను పట్టుకుని మనం సంపాదించవచ్చు అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు అయిపోయింది, మనం ఎందుకు రివైజ్ చేస్తున్నామో తెలుసా? క్లాసెస్లో ఇంకా ఇది బిగినింగే, స్టార్టింగ్లోనే బేసిక్సే మీకు ప్రాపర్గా కమాండ్ లేకపోతే తర్వాత మీరు ఏం చేయలేరు. అందుకే మల్టిపుల్ టైమ్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేసి మిమ్మల్ని అడిగేది అందుకే. అర్థమైందా? సో కూర్చోరు ఒకసారి. ఇప్పుడు ఎంసీఏ వెబ్సైట్కి వెళ్దాం. ఎంసీఏ లాగిన్ కాదు, ఎంసీఏ నార్మల్ వెబ్సైట్కి వెళ్దాం. ఇదిగోండి, ఈ ఎంసీఏ వెబ్సైట్లో మీరు ఏమన్నా చేయొచ్చు అమ్మా. ఒక కంపెనీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ఎంసీఏ, అసలు ఎంసీఏ ఏంటి, టోటల్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అమ్మా. తర్వాత యాక్ట్స్ అండ్ రూల్స్, ఈ వర్క్ స్పేస్, అప్లికేషన్స్ ఏమైనా నువ్వు ఫైల్ చేసినట్లయితే, అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఇందాక మనం నేమ్ రిజర్వేషన్ అనుకున్నామా, అది. అండ్ అలాగే కంపెనీ అడ్మినిస్ట్రేషన్ టైంలో కూడా చేంజ్ ఆఫ్ డైరెక్టర్స్, చేంజ్ ఆఫ్ ఆడిటర్స్, చేంజ్ ఇన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ నువ్వు ఆర్ఓసికి ఇంటిమేట్ చేయాలి. ఆ ప్రతి అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ ఉంటుంది. ఎంసీఏ ఆఫర్ చేసే సర్వీసెస్, డేటా అండ్ రిపోర్ట్స్. సర్వీసెస్ ఏంటో చూద్దామా? డిఎస్సి సర్వీస్. డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఇదిగోండి ఇక్కడ పెన్ డ్రైవ్లు ఉన్నాయి చూసారా, పెన్ డ్రైవ్ లాగే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ యూఎస్బీ కేబుల్ ఉంది చూసారమ్మా, యూఎస్బీ కేబుల్ ఇలాగే ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్. అర్థమైందా? మీరు ఏ ఊర్లో ఉన్నా సరే సైన్ పెట్టడానికి అక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్స్ మీకు మెయిల్ చేశారనుకోండి, మీ ల్యాప్టాప్లో ఆ డిజిటల్ సిగ్నేచర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అక్కడ సైన్ చేసేయచ్చు. దాన్ని ఎవరు కాపీ చేయలేరు. అన్లెస్ పాస్వర్డ్ తెలిస్తే ఎవడేం చేయలేడు అనుకో, కాపీ చేయవచ్చు. పాస్వర్డ్ తెలియకపోతే అందుకే పాస్వర్డ్ సీక్రెట్గా మీ దగ్గరే పెట్టుకోవాలి. డిజిటల్ సిగ్నేచర్ చేసిన సర్టిఫికేట్ ఎలా ఉంటుందో తెలుసా?
ఇదిగోండి అమ్మ, ఫస్ట్ ఒక ఇమేజ్ వచ్చింది చూసారా, దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. బాగా స్లోగా ఉంది సిస్టమ్, అంత క్లారిటీ లేదు. బట్ ఇక్కడ చూడండి, అక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా, సిగ్నేచర్ వ్యాలిడ్ అని పక్కన ఒక టిక్ మార్క్ ఉంటుంది చూసారా, అదే డిజిటల్ సిగ్నేచర్ చేస్తే వచ్చేటువంటి ఎంబ్లమ్ అనమాట. అంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ చేశారని అర్థం. నార్మల్లీ పాత రోజుల్లో ఏం చేయాలి, మీరు ఏ ఊర్లో ఉన్నా అక్కడికి మీరన్నా డాక్యుమెంట్స్ మీ దగ్గరికన్నా రావాలి, మీరన్నా డాక్యుమెంట్స్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి చేయించుకోవాలి. ఇప్పుడు అవేం అక్కర్లేదమ్మా, మీరు ఎక్కడ ఏదో వేరే కాంటినెంట్లో ఉన్న వేరే కంట్రీలో ఉన్న డాక్యుమెంట్స్ మీకు మెయిల్ చేస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ చేసేస్తారు, సింప్లీ క్లోజ్, అక్కడితో అయిపోతుంది అనమాట. ఎందుకన్నా బెటర్గా ఏమన్నా ఫామ్ ఉంటుందేమో చూద్దామండి. లేదంటే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కొట్టేస్తే డైరెక్ట్గా ఇదిగోండి. ఓల్డెన్ డేస్లో ఎట్లా ఉండేది, ఓల్డెన్ డేస్లో అక్కడ సైన్ పెట్టి అది స్టాంప్ వేసారా, కనిపిస్తుంది అక్కడ స్టాంప్ వేసారు చూసారా, అది ఓల్డెన్ డేస్లో అనమాట. ఇప్పుడు కొత్తది ఏమైనా వచ్చింది, ఇదిగోండి, ఇది ఇక్కడ కొత్తది ఉంది చూసారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదిగోండి అమ్మా, ఆవిడ పేరు ఎస్ మీనాక్షి అంట, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తమిళనాడు, డిప్యూటీ ఆర్ఓసి అండి. మీకు కనిపిస్తుందా, కనబడట్లేదా? లైట్గా కనిపిస్తున్నట్టుంది కదా, అక్కడ కొంచెం క్లారిటీగా ఉంది, అక్కడ కనబడట్లేదు. అక్కడ ఏముందో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఎంసీఏ. ఎంసీఏ అంటే ఏముంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అసలు ఇది ఏంటంట, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంట, పర్సెంట్ టు సెక్షన్ అదే సో ఉంది. అక్కడ ఏముంది, ఇదిగోండి, ఐ హియర్ బై అది కూడా అక్కడ చూడండి, ఐ హియర్ బై సర్టిఫై దట్ పోకీషామ్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, ఆడ ప్రైవేట్ కంపెనీ పెట్టాడు, అది కూడా చిట్ ఫండ్ మీద పెట్టాడు. ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ దిస్ 4th day of September 2014. కొత్త కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 2013. ఇది 2014లో పెట్టాడు అనమాట. అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ దట్ ద కంపెనీ ఈజ్ లిమిటెడ్ బై షేర్స్. కంపెనీ ఈజ్ లిమిటెడ్ బై, నేను మొన్న క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో చెప్పా, కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే ఏంటి, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటే ఏంటి, అన్లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఐ హోప్ మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. అండ్ కిందే ఉంది, ద సిన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్. ఐ థింక్ మీకు కొంచెం క్లారిటీగా అన్నా కనబడుతుంది, అట్లీస్ట్ నేను చదివే మీకు అక్కడ అక్షరాలు కనబడుతున్నాయా? కాదా మీరు చదవలేరేమో, ఎందుకంటే కొంచెం క్లారిటీ లేదు, ఇమేజ్ క్లారిటీగా లేదు, అదే ప్రాబ్లం ఇక్కడ. అదే మీ ఫోటోలు అనుకోండి, రకరకాల యాప్స్ వాడి ఫిల్టర్లు అవి పెట్టేసి బ్యూటీగా మాడిఫై చేయొచ్చు. ఇదంతా అంత టైం లేదు కదా, అవసరం లేదు కూడా. ద సిన్ ఆఫ్ ద కంపెనీ చూసారా, సిన్ ఎంత ఉంది, U65992 TN 2014 PTC 097200, అది సిన్, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇంకా లైఫ్లో ఆ కంపెనీ క్లోజ్ అయ్యే వరకు అదే నెంబర్ ఉంటుంది. మీరు ఈ సిన్ నెంబర్ కొట్టుకుని గూగుల్లో దీని పుట్టుపూర్వోత్తరాలు అన్నీ వస్తాయి, మీకు పేర్లు కూడా తెలియాల్సిన అవసరం లేదు, ఆ సిన్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది. అండ్ గివెన్ అండర్ మై హ్యాండ్ ఎట్ చెన్నై దిస్ 4th day of September 2014. ఆవిడంటే రేపు టీచర్స్ డే ఏమో 4వ తారీఖు సెప్టెంబర్ ఇచ్చేసింది 2014. కింద సిగ్నేచర్ చూస్తే చూడండి అమ్మా, ఎస్ మీనాక్షి డిప్యూటీ ఆర్ఓసి తమిళనాడు, అయిపోయింది. ఎలా సైన్ చేసింది అక్కాయి, డిజిటల్ సిగ్నేచర్. ఎట్లా చేసింది నీకు, నువ్వు చూసావా? అక్కడ ఉంది కదా సిగ్నేచర్ వ్యాలిడ్ అని చెప్పి గ్రీన్ టిక్ ఉంది కదా, దాని అర్థం అది
డిజిటల్ సిగ్నేచర్ అని అర్థం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎక్కడ ఎందుకు ఉందో తెలుసా, ఐ మీన్ ఇలా ఎందుకు ఉందో తెలుసా? ఒకప్పుడు నేను ఇన్కార్పొరేషన్ అప్పుడు చెప్పా, ఒకప్పుడు ఇట్లా ఇన్కార్పొరేషన్ చేయాలంటే మీరు ఆర్ఓసి చుట్టూ తిరిగి వాడికి లంచాలు ఇచ్చి, అంటే అందరూ అట్లా అని కాదులేండి, కొంతమంది డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్లవర్ బొకేలు, పూలదండలు, స్వీట్ బాక్సులు, వాడి పాడి పచ్చిబద్దలు అన్నీ ఇచ్చి వాడికి నైస్గా ఆయిల్ పూసి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏమేమి అక్కర్లేదమ్మా, మీ మెయిల్కి వచ్చేస్తుంది, మీరు ఏ ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చున్న చోటు నుంచే కంపెనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు, కంపెనీని లిక్విడేట్ చేయొచ్చు, కంపెనీని రన్ కూడా చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు రివాల్వ్ అరౌండ్ ఆర్ఓసీస్ ఆఫీస్ ఆర్ ఎంసీఏ ఆఫీసెస్, ఎక్కడ ఏం తిరగాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఏమైనా ఆడిట్లు పడితే తప్ప. అర్థమైందా? సో అట్లా ఇది మనకి మెయిల్ ఐడికి వచ్చేటువంటి కాపీ అనమాట ఇది, ఐ మీన్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. దీన్ని ఏం చేయాలి తెలుసా? కలర్ జిరాక్స్ తీసి నీట్గా మన ఆఫీస్ ప్లేసెస్లో మనకి ఎన్నైతే బ్రాంచెస్ ఉంటాయో అన్ని బ్రాంచెస్లో దీన్ని వేలాడదీయాలి, అట్లా చేయాలి. ఇది ఎంసీఏ సర్వీసెస్లో డిఎస్సి వన్ ఆఫ్ ద సర్వీస్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటి, డిన్ సర్వీసెస్ ఉన్నాయి. డిన్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మీకు పాన్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది పాన్ కార్డు ఉంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ప్రాపర్గా హ్యాండ్ రైజ్ చేయండి బాయ్. పాన్ అంటే ఏంటి తెలుసు కదా, మీకు ఎందుకు ఉంది అది? ఏమో సార్, ఇది ఏజ్ ప్రూఫ్కి 118+ సినిమాకి వెళ్ళాను సార్, అక్కడ ఆపేశాడు. ఈసారి నుంచి 18+ సినిమాలు నిరంతరాయంగా చూడాలంటే నాకు ఏదో కార్డు కావాలి కాబట్టి పాన్ కార్డు తెచ్చుకున్నాను. 10th క్లాస్ సర్టిఫికేట్, నీ ఫోటోలు, డిక్లరేషన్ ఇస్తే ఎత్తాడమ్మ పాన్ కార్డు. అది ఎందుకు అంటే కొన్ని స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్లో 50,000 నుంచి డిపాజిట్ చేయాలన్నా, గోల్డ్ 10 లక్షల కన్నా ఎక్కువ మించి కొనాలన్నా, ఇలా కొన్ని ఉంటాయిలేండి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. నువ్వు నీ నెంబర్ కోడ్ చేయాలి. ఎలాగైతే పర్సన్స్కి పాన్ కార్డు ఉందో అలాగే పర్సన్స్కి డిన్ కూడా ఉంటుందమ్మా, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఎలాగైతే పాన్ కార్డ్ లేకపోతే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయనీయకుండా నేను ఆపేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ అకౌంట్లో 10 లక్షలు డిపాజిట్ చేయాలిరా, 10 లక్షలు పెద్ద గోన్ సంచిలో తీసుకుని వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళు, 10 లక్షలు లెక్క పెట్టి ఇదిగోండి మా ఫ్రెండ్ అకౌంట్లో వేసేయండి, అకౌంట్ నెంబర్ సోన్స్ అని ఇచ్చామనుకోండి, తీసుకోవడం అట్లా. ఫస్ట్ అసలు నీ పాన్ కార్డు ది అంటాడు. నా కార్డు నీకెందుకంటే మరి 10 లక్షలు డిపాజిట్ చేయాలంటే కావాలి, అంటే కొన్ని ప్రొహిబిటెడ్ ట్రాన్సాక్షన్స్, కొన్ని రిస్ట్రిక్టెడ్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. అట్లాగే కంపెనీలో నువ్వు డైరెక్టర్గా అపాయింట్ అవ్వాలన్నా కూడా నీకు డిన్ నెంబర్ కావాలి. ప్రాపర్ డిన్ నెంబర్ లేకుండా నిన్ను ఎవరు జాయిన్ చేసుకోరు డైరెక్టర్గా. అడుగుతారు, నేను డైరెక్టర్గా అపాయింట్ చేసే ముందే సార్ మీకు డిన్ నెంబర్ ఉందా అని అడుగుతారు. లేదంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు మీరు, అదే పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ప్రొవైడ్ సబ్మిట్ చేస్తే 15 రోజుల్లో వచ్చేస్తుంది. మీ డిన్ కూడా ఒక 6 డిజిట్ 7 డిజిట్ నెంబర్ ఉంటుందమ్మా. ఆ డిన్ నెంబర్ తెలిసినా కూడా మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఎంసీఏ వెబ్సైట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ డిన్ ఏముంది, ఎంక్వైరీ డిన్ స్టేటస్, అసలు ఏమైనా డిన్ అప్లై చేస్తే దాని స్టేటస్ తెలుసుకోవచ్చు. వెరిఫై డిన్ పాన్ డీటెయిల్స్ ఆఫ్ డైరెక్టర్. ఎవరన్నా ఫ్రాడ్ చేస్తున్నాడని నీకు అనిపిస్తుంది అనుకోండి, అసలు ఇలాంటి వాడు ఉన్నాడా లేదా, అసలు నిజంగా ఇటు చెప్తున్న డీటెయిల్స్ కరెక్టా కాదా, ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అర్థమైంది? అది నెక్స్ట్ ఎల్ఎల్పి సర్వీసెస్. కంపెనీలే కాదు, ఎల్ఎల్పి కూడా ఇందులోనే వస్తుంది. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఈ ఫైలింగ్ అండ్ కంపెనీ సర్వీసెస్ అయితే చెక్ కంపెనీ నేమ్. ఎలా నేమ్ గురించి ఎప్పుడైనా మాట్లాడామా? ఇప్పుడు ఇన్కార్పొరేషన్లో మాట్లాడాం. ఫైండ్ సిన్. ఎవడో గొడవక్కలుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటేనమ్మా, స్పామ్ చేస్తున్నారు. మెయిల్ ఐడీస్కి కొన్ని ఫేక్ మెయిల్స్ పెడుతున్నారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ airindia1@gmail.com, దాని నుంచి నీకు మెయిల్ వస్తుంది. ఏమనంటే రేపు నీకు ఢిల్లీలో ఇంటర్వ్యూ, ఎవరైనా నౌకరీలో ప్రొఫైల్స్ అన్ని క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, టైమ్స్ జాబ్స్, నౌకరీ, ఇవన్నీ ఏ వెబ్సైట్లు ఎందుకు వాడతారు? టైమ్స్ జాబ్స్, నౌకరీ ఇలాంటివి ఎందుకు వాడతారు? ఇండీడ్ జాబ్ పర్పస్ కోసం, జాబ్ సెర్చింగ్లో ఈ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడుతూ ఉంటారు అన్నమాట. ఎవరైతే ఈ నౌకరీలో కానీ రీసెంట్గా ఇట్లా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదమ్మా, వాళ్ళ మెయిల్ ఐడికి స్పామ్ లింకులు పంపిస్తూ ఉంటారు, స్పామ్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. airindia1@gmail.com. అది అఫీషియల్ కాదు అసలు. కానీ జనరల్లీ ఎలా ఉంటుందంటే వాడు ఒక జాబ్ ఆస్పిరెంట్, వాడు రెజ్యూమ్ పెట్టుంటాడు, ఒక 10 రోజులు ఎంతో అయి ఉంటుంది, డెస్పరేట్గా వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎవరన్నా నన్ను పిలుస్తారా లేదా, ఇంటర్వ్యూ పిలుస్తారా లేదా. ఎయిర్ ఇండియా నుంచి కాల్ వస్తుంది, రేపొద్దున ఢిల్లీలో నీకు ఇంటర్వ్యూ ఉంది, రేపొద్దున ఒక 10 రోజుల తర్వాత ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఉంది ఢిల్లీలో, డాక్యుమెంటేషన్స్ అన్నీ పెట్టుకొని మేము చెప్తాం రెడీగా ఉండండి అని చెప్తే వీడికి అంత అవుతుంది అసలు ఆశ.
అమ్మో ఎయిర్ ఇండియా నుంచి కాల్ వచ్చింది, ఇందులో కనుక సెలెక్ట్ అయిపోతే లైఫ్ సెట్ అయిపోతే ఇట్లా ఒక వారం రోజుల టైం, వారంలో నేను మీకు మళ్ళీ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇట్లా అని చెప్పి చెప్తాడు. ఒక 2 రోజుల తర్వాత నీకేం చెప్తాడంటే, నీకు అకామిడేషన్ ఎవ్రీథింగ్ అన్నీ బుక్ చేసేసాము, నీకు ఇట్లా సార్ పలానా హోటల్ అకామిడేషన్ ఫేక్ బిల్ ఒకటి పెడతాడు, నీకు పలానా హోటల్ అకామిడేషను, నీకు టికెట్ కూడా మేమే ఎయిర్ టికెట్ పెట్టుకుంటాము, టికెట్ బుక్ చేసి మీకు పంపిస్తామంటే నీకు ఇంకా ఆశ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. వావ్ అసలు ఎంత మంచోడు, వాళ్ళే పిలుస్తున్నారు, హోటల్ కూడా బుక్ చేశాడు, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానన్నాడు. హ్యూమన్ నేచర్ ఇప్పుడు ఏం చేస్తాడమ్మా, 10 మందికి చెప్పుకుంటాడు. ఫోన్ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వాడికంటూ ఒక ఆశ ఉంటుంది, ఓకే సమ్వేర్ అరౌండ్ నాకు కూడా లక్ ఉంది ఇట్లా అనుకుంటూ ఉంటాడు. ఇంకొక 2 రోజుల తర్వాత ఇట్లా ఎవ్రీథింగ్ బుక్ చేశాము, బట్ చిన్న ప్రాబ్లం వచ్చింది, అది హోటల్ బుకింగ్లో అండ్ ఫ్లైట్ బుకింగ్లో ఛార్జెస్ అనేవి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మీకు రియంబర్స్మెంట్ ఇస్తాము, మీరే పెట్టుకుని రండి అని కానీ, లేదంటే వాడే ముందు చెప్తాడు ఏంటంటే, మీకు అన్నీ బుకింగ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మేము మీకు మెయిల్ చేస్తాం, ముందు మా అకౌంట్లో ఒక 40,000 డిపాజిట్ చేయండి అంటాడు. 40,000 డిపాజిట్ చేస్తే నీకు హోటల్ బుకింగ్ సంబంధించి అకామిడేషన్ డీటెయిల్స్ ఇస్తాము, అలాగే ఫ్లైట్ టికెట్ కూడా మెయిల్ చేస్తాము, మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ రియంబర్స్ చేసుకోవచ్చు, మీ 40,000 మీకు ఇచ్చేస్తాం అంటాడు. అరే ఎవరైనా 40,000కి కక్కుర్తి పడి ఆలోచించి ఎయిర్ ఇండియాలో జాబ్ వదిలేసుకుంటారా? అర్థమైందా? L&T, ఎయిర్ ఇండియా, టాటా మోటార్స్ ఇట్లాంటి పేర్లు పెట్టి అన్నీ ఫేక్ అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. ఆ 40,000 నువ్వు పెడతావు, తర్వాత ఇంకో 20,000 అడుగుతాడు, ఇంకొకటి లైన్లోకి వస్తాడు. అది ఎయిర్ ఇండియా కాదు, చిన్న మిస్ మ్యాచ్ వచ్చింది, మేము వేరే కంపెనీలో సెట్ చేస్తున్నాం, మేము కన్సల్టెన్సీ, మీకు ఇంకా మంచి ప్యాకేజ్ వచ్చింది, 19 lakhs per annum ఆఫరు. ఎంతమా ఇట్లాంటి ఫ్రాడ్స్ 100 ఉన్నాయి. అంతెందుకురా, మొన్న రామ మందిరం స్టార్ట్ అయిన తర్వాత కూడా అయోధ్య ప్రసాదాలు బుక్ చేసుకోండి, మేము ప్రసాదం మీ ఇంటికి డెలివరీ చేస్తాం, 500 లడ్డు అని చెప్పి తీసుకోలేదమ్మా డబ్బులు. ఇవన్నీ జరగనవా? బయట ఎక్కడ జరగవు, నేను ఊరికినే కల్పించి ఊహించి చెప్తున్నాను, ఎందుకు పంపదీసి చాలా ఉంటాయమ్మా ఇట్లా. అర్థమైందా? అప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలంటే, ఎవరన్నా నీకు ఇట్లా పంపించినప్పుడు ఏదో పలానా కంపెనీ అసలు ఉందా లేదా, ఆ కంపెనీ నిజమా కాదా చెక్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఫైండ్ సిమ్లోకి వెళ్ళి ఐడెంటిఫికేషన్ నెంబర్ కొడితే జెన్యున్ అయితే ఇక్కడ వస్తుంది, నిజంగా ఆ కంపెనీ ఉంది అంటే. జెన్యున్ కాకపోతే రాదు. అప్పుడు మీరు అడగాలి, క్వశ్చన్ చేయాలి, వాట్ ఈజ్ యువర్ సిమ్ నెంబర్. అర్థమైందా? ఇనీషియల్ డేస్లో మీకు ఇంకా తెలియదు కాబట్టి, జాబ్ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఇనీషియల్ డేస్లో ఇంకా చాలా వస్తాయన్నమాట. అర్థమైందా? మనం ఏంటో తాళపత్ర గ్రంథాలు తిరిగేస్తున్నాం. ఏం తిరిగేస్తున్నాం? ఏ నోట్స్ అది? ఇదే లేరా? ఏ నోట్స్? లానేనా? సరే. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారు, MCA సర్వీసెస్లో సిమ్ తర్వాత ఇంకేముంది, ఇన్కార్పొరేషన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడేది. దానికి సంబంధించి డాక్యుమెంట్స్, కంప్లైంట్స్ ఫైలింగ్, అప్రూవల్ సర్వీసెస్, ఎవ్రీథింగ్. ఇదిగోండి, చేంజ్ కంపెనీ ఇన్ఫర్మేషన్. కంపెనీ ఇన్ఫర్మేషన్ అయినా చేంజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ క్లోజ్ చేశారు, ROCకి అప్డేట్ చేయి. నీ రిజిస్టర్ ఆఫీస్ని మార్చేశారు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, అప్పుడు ROCకి ఇంటిమేట్ చేయాలక్కర్లేదా నువ్వు? ఎవ్రీథింగ్ ఇదే ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఛార్జ్ మేనేజ్మెంట్, ఛార్జ్ మేనేజ్మెంట్ అంటే ఛార్జెస్ ఉంటాయమ్మా, తర్వాత నేను చెప్తాను. ఫిక్స్డ్ ఛార్జ్, ఫ్లోటింగ్ ఛార్జ్ అని 2 ఉంటాయి, కంపెనీ అసెట్స్ మీద క్రియేట్ చేసేవి. ఎవ్రీథింగ్ ఇది ఒక వెబ్సైట్ చాలు మీకు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి ఒక వెబ్సైట్ మీదే మీరు మంత్లీ అట్లీస్ట్ ఒక 40,000 to 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ ఫామ్స్ ఫైల్ చేసి. మీకు తెలియని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఇదే చేయాలి కదరా. తెలియని వాడు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సంపాదించట్లేదా? సెమీ క్వాలిఫైడ్ పీపుల్ సంపాదించట్లేదా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో? వాడికి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తెలుసు, రిటర్న్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు, ITR 1, 2, 3, 4, 5 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. సేమ్ అట్లా ఇక్కడ కూడా కంపెనీ ఫైలింగ్స్, డాక్యుమెంట్స్ ఫైల్ చేసుకొని ప్రాక్టీస్. సెమీ క్వాలిఫైడ్ పీపుల్ దీని మీదే 40,000 to 50,000 సంపాదించేటోడు బోల్డ్ మంది ఉన్నారు. ఆల్ యూ నీడ్ ఈజ్ నాలెడ్జ్. అంతే, నీకు తెలియాలి అసలు ఏం చేయాలో తెలియాలి. బ్రిడ్జే కదమ్మా. ఇప్పుడు మీరు ఈ సేవలకి, జిరాక్స్ షాపులకి, వాటికి వెళ్తుంటారు అప్లికేషన్లు ఫైల్ చేయడానికి. అంటే వాడు కొత్తగా చేస్తాడేంటి, వాడేదో వెబ్సైట్కి వెళ్ళి ఫైల్ చేస్తాడు, నీకు తెలియదు వాడికి తెలుసు, అంతే తేడా. చేసినందుకు 100 రూపాయలు 200 అంతా తీసుకుంటాడు. బట్ నువ్వు ప్రొఫెషనల్ కాబట్టి 100-200 కాకుండా కొంచెం మంచిగా డబ్బులు తీసుకుంటావు అంతే. అర్థమైంది? సార్ ఇన్కార్పొరేషన్లో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ స్టెప్స్ టు రిజిస్టర్ ఏ న్యూ కంపెనీ. అమ్మ ఇవన్నీ మెటీరియల్లో మనకు ఉన్నాయి, నేను చెప్పాను. కానీ మనం ప్రాక్టికల్గా చూడటం వేరు,
ఏదో బుక్లో ఊరనే చదువుకోవడం వేరు. ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు చాలా ఎక్కువ రోజులు గుర్తుండడానికి స్కోప్ ఉంటుంది. అర్థమైందా? అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడు రేపు పొద్దున మీకు ప్రాక్టీస్లో కూడా ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిలో లాగా ఎందుకు ఎలా ఉంటుందంటే అది అంతే, నువ్వు అలాగే చదువుకోవాలి, అది అంతే ఉంటుందంటే దేర్ మస్ట్ బి ఏ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ రీజన్ అంటే నువ్వు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ కెన్ ఐ రిజిస్టర్ అండ్ ఇండియన్ కంపెనీ? క్వశ్చన్స్ అడుగుతున్నారు, FAQs అనమాట. రెండోది, హౌ కెన్ ఫారెన్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ ఏ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా? దానికి సంబంధించి ఇదిగోండి టోటల్ ఫార్మ్స్ అని మీకు ఇస్తున్నాడు. ఫస్ట్, నీ దగ్గర డిజిటల్ సిగ్నేచర్ ఉందా? ఎక్వైర్ ఏ డిజిటల్ సిగ్నేచర్. రెండోది ఏంటి? రిజిస్టర్ ఏ డిజిటల్ సిగ్నేచర్. ఆల్ అబౌట్ ఈ ఫైలింగ్. ట్రాక్ SRN స్టేటస్. అమ్మ SRN అంటే తెలుసా? సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. SRN అంటే ఏంటిదమ్మా? అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఫామ్ అప్లోడ్ చేశారనుకోండి, దాన్ని నెక్స్ట్ ట్రాక్ చేయాలి. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా మీరు ఎప్పుడైనా? అక్కడ PNR నెంబర్ ఉంటుందా? PNR నెంబర్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా ప్రతి రిక్వెస్ట్కి ఒక SRN ఇండికేట్ చేస్తాడు. అంటే రేపు పొద్దున ఆ SRN ఎంతవరకు ఎక్కడి వరకు ప్రాసెస్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. SRN నెంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, చాలు. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఇవన్నీ మీరు ఓపిక్గా చదువుకోవాలి, కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ కూడా. అర్థమైందా? నెక్స్ట్, డిజిటల్ సిగ్నేచర్ ఒకటి తీసుకోండి అమ్మా. పెద్ద ఖర్చు కూడా ఉండదు. 1000 రూపాయలు 1500 అవుతుంది అంతే. ఇప్పుడు కాదు నేను చెప్పేది, కొంచెం ఒకటో రెండో గ్రూపులు అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆర్టికల్స్కి వెళ్ళిన తర్వాత మీరు డిజిటల్ సిగ్నేచర్ తీసుకోండి. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అర్థమైందా? మీ దగ్గర డిజిటల్ సిగ్నేచర్ ఉంది అంటే ఎవరు నమ్మరు. అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్లో ఉండరు. ఒక్క నిమిషం, ఏదో మెసేజ్ వచ్చిన ఎప్పుడు వచ్చింది. సరే, ఇదంతా మనం మాట్లాడాం. ఇదిగోండి ఈ 3 స్టెప్స్. అందుకే డాక్యుమెంటేషన్ అంటే అక్కడ మనం ఏం రాసాం? MOA, AOA, 2 డిక్లరేషన్స్, జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ FD. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు ROC ఏం చేస్తాడు? కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తాడు. ఇది నార్మల్ కంపెనీ అయితే. అదే సెక్షన్ 8 కంపెనీ అయితే ఫస్ట్ ఇదంతా చేస్తావా? డైరెక్ట్ గా ఉన్న అప్రోచ్ అవుతావు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ఈ డాక్యుమెంటేషన్ అంతా ఇస్తావు. ఏ డాక్యుమెంటేషన్? MOA, AOA డిక్లరేషన్స్. వీటితో పాటు ఏం చెప్పాను నేను నిన్న? రాబోయే 3 సంవత్సరాలకి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే నీకు సోర్సెస్, డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావో వాటి గురించి కూడా నువ్వు డిస్క్లోజ్ చేయాలి. అర్థమవుతుందా? సో అట్లా ఇవన్నీ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీకు ఛాన్స్ ఇవ్వచ్చు, పర్మిషన్ ఇవ్వచ్చు. అప్పుడు మళ్ళీ నువ్వు ROC దగ్గరికి వెళ్ళాలి. ROC నీకు పర్మిషన్ ఇస్తాడు, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఏదో ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ రాగానే నన్ను వీకేటోడు లేడు అని చెప్పి గడ్డంకించి చేసి ఎట్లా అనకూడదు. అర్థమైందా? నేను వీకేటోడు, అందరూ వీకేటోళ్ళే. అర్థమైందా? లైసెన్స్ వచ్చేసినంత మాత్రం నీకేమీ పండగ కాదమ్మా. లైసెన్స్ వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిన్న మనం అనుకున్నాం, అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ద గవర్నమెంట్ మే రివోక్ లైసెన్స్ అనేది నేర్చుకున్నావు లేదా? సెక్షన్ 8లో చెప్పినటువంటి రూల్స్ దేన్ని ఫాలో అవ్వకపోయినా నీకు లైసెన్స్ తీసేస్తారు. ఒక 2 చెప్పా, ఎవరు చెప్తారు ఆ 2? సెక్షన్ 8లో ఖచ్చితంగా చేయకూడని పనులు ఒక 2 ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, తెలుసా మీకు? ఆంజనేయ స్వామి కాళ్ళు ఎప్పుడు పట్టుకోకూడదు, తెలియదా మీకు? అంటూ ఉంటారు, అంటే మనకి తెలియదు, అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అంటే నీకు ఎప్పుడైనా దెయ్యాలు ఇట్లాంటి భయం వేసింది అనుకో, ఎవరిని తలుచుకుంటావు? ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆంజనేయుడు దుష్ట శక్తులన్నింటినీ తన కాళ్ళ కింద తొక్కేశాడు. సో అందుకనే యూ మస్ట్ నాట్ టచ్ హిస్ ఫీట్ అనమాట. ఎందుకంటే నీ దుష్ట శక్తులు అటు వెళ్ళిపోతాయి అని కాదు, అక్కడ ఏమైనా ఉంటే నీ దగ్గరికి వస్తాయి అన్నట్టు. అలా ఆంజనేయుడి గుడికి వెళ్ళినప్పుడు కొన్ని ఉంటాయి లేండి లిస్ట్. అదంతా ఇప్పుడు ఎందుకు? చాగంటి గారు ఛానల్ ఫాలో అవ్వండి, మీకు తెలిస్తే. చాగంటి గారు ఇంకా ఆయన ఎవరు ఉంటారు కదమ్మా, ఇలా దండం పెట్టేస్తారు పడ్డారు ఆయన ఛానల్ ఫాలో అయితే మీకు తెలుస్తాయి. అలాగే సెక్షన్ 8 కంపెనీ చేయకూడని పనులు ఒక 2, చేయనేకూడని పనులు ఒక 2 ఉంటాయి. ఎవరు చెప్తారు? మళ్ళీ ఒకటే చెప్తానంటున్నాడు. అక్క చెప్పక్క నువ్వు. మరి చెప్పొచ్చు కదా, సిగ్గుపడతావు ఎందుకు? ఏంటిదమ్మా? ఫస్ట్ ఏం డివిడెండ్ పే చేయాలి. వెరీ గుడ్. పే చేయకూడదా? నువ్వెవరమ్మా చెప్పడానికి పే చేయకూడదు? అవునా? సెక్షన్ 8 చెప్పిందా?
Section 8, a company registered under Section 8 must not issue any sort of dividend to its members or shareholders. అదొక పాయింట్. రెండోది, ఒకటి నేను చెప్పా, ఒకటి నువ్వు చెప్పు, ఆ మాత్రం తెలీదా? Section 8 company must use its profits for the intended objectives. That's it. ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ కన్నా డీవియేట్ అయ్యి వేరే ఆబ్జెక్టివ్స్ కోసం ఆ ప్రాఫిట్స్ని యూటిలైజ్ చేయకూడదు. ఓన్లీ ఆ ఆబ్జెక్ట్స్ కోసం మాత్రమే సెక్షన్ 8 కంపెనీ ప్రాఫిట్స్ని యూటిలైజ్ చేయాలి. ఈ రెండు పాయింట్లు దేని డీవియేట్ అయినా మీ లైసెన్స్ లాగేసుకుంటారని నేను మనం అనుకున్నాం. అలాగే ఇంకో పాయింట్ ఏంటమ్మా, ఒక్కొక్కసారి నీకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెడుతుంది గవర్నమెంట్. ఖచ్చితంగా పెట్టాలని రూల్ ఉందా? నిన్న వాళ్ళు ఎవరో ముగ్గురిని నుంచో పెట్టారు, వాళ్ళందరూ ఫారినర్స్ ఇక్కడికి వచ్చేదో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తామని చెప్పి లైసెన్స్ అడుగుతున్నారు. గవర్నమెంట్కి ఎందుకో వీళ్ళు హవాలా చేసేవాళ్ళలా ఉన్నారు. వీళ్ళ మీద డౌట్ వచ్చి, ఓకే అమ్మా సేవ చేయండి, కానీ ఒకటే కండిషను, మీరు ఫారెన్ నుంచి ఫండ్స్ని మొబిలైజ్ చేయకూడదు, మీకు ఫారెన్ నుంచి డొనేషన్స్ యాక్సెప్ట్ చేయడాన్ని మేము ప్రొహిబిట్ చేస్తున్నాం, మీరు ఎప్పుడూ ఫారినర్స్ నుంచి డొనేషన్స్ రైజ్ చేయవద్దు, ఇండియాలో ఉన్న పీపుల్ నుంచి మీరు ఏమైనా డొనేట్ ఫండ్స్ రైజ్ చేసి లేని వాళ్ళకి ఇస్తే ఇవ్వండి, కానీ ఫారినర్స్ నుంచి మాత్రం తీసుకోకూడదని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇలా అందరికీ పెడతారా? కొన్నికి ప్రతిసారి పెడతారా? ఏమో నీ ఫేస్ చూస్తే వాళ్ళకి అలా డౌట్ వచ్చింది పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేవాళ్ళకి అలా పెట్టాలని రూల్ ఏం లేదు. ఇలా ఎప్పుడైనా నీ లైసెన్స్ ఇచ్చేటప్పుడు నీకు ఏమైనా కండిషన్ పెట్టారనుకోండి, అలాంటి కండిషన్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ని డీవియేట్ అయినా కూడా నీ లైసెన్స్ ని. మూడో పాయింట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ, అఫైర్స్ అంటే ఏం చెప్పాను నేను? ట్రాన్సాక్షన్స్ అన్నమాట, బిహేవియర్స్. సో అఫైర్స్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ కండక్టెడ్ ఫ్రాడ్యులెంట్లీ, ఫ్రాడ్ చేసే విధంగా నీ ట్రాన్సాక్షన్స్ ఉన్నా, ఆర్ ఇన్ ఏ మేనర్ వయలేటివ్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ, నువ్వు ఏ ఉద్దేశం కోసం అయితే కంపెనీ స్టార్ట్ చేసావో ఆ ఉద్దేశాన్ని బలహీనపరిచేలా ఉన్నా లేదా డీవియేట్ అయిపోయేలా ఉన్నా, ఇంకా ఆ పర్పస్ లేదు, క్లోజ్. ఇంకా అలాంటప్పుడు నీకు ఈ కంపెనీ అవసరం లేదు, అప్పుడు కూడా నీ లైసెన్స్ని లాగేసుకుంటారు. నెక్స్ట్ నాలుగో పాయింట్, ప్రెజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రెజుడిస్ అంటే ఏం చెప్పా? ఆపోజిట్, వ్యతిరేకంగా ఉంటే. ఎవరికి వ్యతిరేకంగా ఉంటే? పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉంటే. అర్థమైందా? నువ్వు ఒక చారిటబుల్ కంపెనీ రన్ చేస్తున్నావు, ఫండ్స్ రైజ్ చేయాలని చెప్పి కార్పొరేట్ పీపుల్కి పార్టీ ఇస్తానని చెప్పి నైట్ 10 గంటలకు స్టార్ట్ చేసి తెల్లారుజాము 3 వరకు రోజు ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ కింద పబ్బుల్లో పార్టీలు ఇస్తా ఉన్నావు, లేదా మీ ఆఫీస్లోనే పబ్బులుగా మార్చేసావు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఏమని అడిగితే, అది నేను చారిటబుల్ యాక్టివిటీ కదండి, జనాల్ని సాటిస్ఫై చేస్తేనే డబ్బులు ఇస్తారు కదండి, ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పి వాళ్ళకి మందు పోపించి పార్టీలు ఇస్తున్నానండి అంటే నువ్వు చేసే సేవ కన్నా డ్యామేజే ఎక్కువ ఉంది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వెళ్ళే ఎలాంటి పనులు నువ్వు చేయకూడదు, చేస్తే నీ లైసెన్స్ లాక్కుంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఇది చెప్పానా, ఐదో చెప్పలేదా? చూడండి, నో సచ్ ఆర్డర్ విల్ నాట్ బి పాస్ వితౌట్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు ద కంపెనీ. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ లైసెన్స్ రివోక్ చేయాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఛాన్స్ అనేది కంపెనీకి ఇస్తుంది. ఇదిగో నీ లైసెన్స్ ఇట్లా లాక్కుంటున్నాం, నీ మీద మాకు ఈ కంప్లైంట్ వచ్చింది, నువ్వు నీ ఆబ్జెక్ట్స్ని డీవియేట్ అయ్యావంట, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వెళ్ళావంట, మేము చెప్పిన కండిషన్ని బ్రీచ్ చేసావు, నువ్వు నీ లైసెన్స్ ఇట్లా లాక్కుంటున్నావు, మరి నువ్వేమంటావు, వాట్ ఈజ్ యువర్ వర్షన్ అని చెప్పి లైసెన్స్ని రివోక్ చేసే ముందు కంపెనీకి ఒక ఆపర్చునిటీ మీరు ఇవ్వాలి. చాలామంది సెంటిమెంట్తో ఆయింట్మెంట్ పూసేటప్పుడు ఇలాంటి డైలాగ్ వేస్తారు కదా, ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా లాస్ట్లో నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా. అట్లా ఎక్కడ కూడా లైసెన్స్ లాక్కునే ముందు నువ్వు అడగాలి, నీ లైసెన్స్ ఇట్లా లాక్కుందాం అనుకుంటున్నావు, నీ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, దానికి నువ్వేమంటావు, వాట్ ఈజ్ యువర్ వర్షన్, నువ్వు నిజంగా చేసావా ఇట్లా చెప్తారు. వాడు చేశానంటే చేశానని, చేయలేదంటే చేయలేదని, డినై చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాడు. వాడు డినై చేసినంత మాత్రాన డినై అయిపోయినట్టు కాదు, సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నప్పుడు యాక్షన్ తీసుకుంటాడు. అట్లా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎప్పుడు లైసెన్స్ లాగేసిన తర్వాత లాక్కముందా?
లైసెన్స్ రివోక్ చేయబోయే ముందు ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది గవర్నమెంట్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీకి ప్రొవైడ్ చేయాలి, సెక్షన్ 8 కంపెనీకి. అలాగే ఏ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్ షల్ బి గివెన్ టు ది రిజిస్ట్రార్ అండ్ ది రిజిస్ట్రార్ షల్ రిజిస్టర్ ద కంపెనీ అకార్డింగ్లీ. ఎప్పుడైతే నీ లైసెన్స్ లాక్కున్నారో ఇంకా నో మోర్ సెక్షన్ 8 కంపెనీ, యు ఆర్ జస్ట్ ఏ నార్మల్ కంపెనీ. అలాంటప్పుడు నిన్ను కన్వర్ట్ చేసేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? చారిటబుల్ కంపెనీ నుంచి నార్మల్ కంపెనీ లాగా ఒక ప్రైవేట్ కంపెనీ గానో పబ్లిక్ కంపెనీ గానో కన్వర్ట్ చేస్తారు. ఆర్ఓసి కూడా ఆయన రికార్డ్స్లో మాడిఫై చేసుకుంటాడు. ఇంకా నువ్వు యు ఆర్ నో మోర్ ఏ సెక్షన్ 8 కంపెనీ, యు ఆర్ జస్ట్ లైక్ ఏ నార్మల్ కంపెనీ. బిజినెస్ చేసే నార్మల్ కంపెనీ ఉంటారు, అట్లానే చేస్తారు. అట్లా ఇదొకటి అయిపోయింది. ఇంకా ఒక 2 చెప్పాలి. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటనేది రెండోది ప్రొడ్యూసర్ కంపెనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో చూద్దామమ్మా. చాలా సింపుల్. ఏమంటాడు చూడండి, అకార్డింగ్ టు సెక్షన్ 272 5 వరకే కదా క్లాస్, 10 మినిట్సే ఉంది కదా, త్వరగా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఏ క్లాస్? సరే. అకార్డింగ్ టు సెక్షన్ 272 ఆఫ్ ద Companies Act 2013, a public financial institute has been meant to be. అసలు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అంటే అర్థం ఏంటంటే ఎల్ఐసి. ఎల్ఐసి అంటే ఏముందమ్మా అక్కడ? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ సో అండ్ సో యాక్ట్. అలాగే ఇది స్పెసిఫైడ్ కంపెనీ రిఫర్ టు ద యూటీఐ యాక్ట్ 2002, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అలాగే ద ఐడిఎఫ్సిఎల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, ఐడిఎఫ్సిఎల్. అలాగే ఇన్స్టిట్యూషన్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, సచ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ మే బి నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఆర్బీఐ. ఇవన్నీ కూడా పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. ఐడిఎఫ్సిఎల్, ఎల్ఐసి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం నోటిఫై చేయబోయేటువంటి కంపెనీస్, దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అమ్మా ఇక్కడ పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు బేసిక్ డిఫరెన్సెస్ తెలుసు కదా, నేను ఇనిషియల్ క్లాసెస్లో చెప్పా. పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి డిఫరెన్స్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. ఉన్నాయి. పబ్లిక్ కంపెనీ కొన్ని పనులు చేయొచ్చు, ఆ పనులు ప్రైవేట్ కంపెనీకి చేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటో చెప్పానా మీకు? పబ్లిక్ కంపెనీ పబ్లిక్గా షేర్లు అమ్ముకోవచ్చు, ఫండ్స్ రైజ్ చేయొచ్చు, అప్పులు చేయొచ్చు. ప్రైవేట్ కంపెనీ అట్లా చేయకూడదు. షేర్లు అమ్ముదాం అని చెప్పి తిరగకూడదు. పబ్లిక్ కంపెనీ తిరగవచ్చు. ప్రైవేట్ కంపెనీ తెలియని వాళ్ళకి షేర్లు ఇవ్వకూడదు, డిపాజిట్లు యాక్సెప్ట్ చేయకూడదు. ఓన్లీ క్లోజ్లీ హెల్డ్ పీపుల్ దగ్గర నుంచి, నోన్ పీపుల్ దగ్గర నుంచి, రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, ఆ క్లోజ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచే ఫండ్స్ రైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ప్రొవైడ్ దట్ no institution shall be notified unless it has been established or constituted by any central or state act or not less than 51% of the paid up share capital is held by CG or SG or partly. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఐ థింక్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు అడగలేదు కానీ లాంగ్ ఎగో, చాలా రోజుల క్రితం పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ క్వాలిఫికేషన్స్ అడిగాడు. అంటే ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై యాజ్ ఏ పిఎఫ్ఐ వాట్ ఆర్ ద కండిషన్స్? దీస్ ఆర్ ద 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి? యూ నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై ఏ సపరేట్ యాక్ట్. నీకంటూ ఒక సపరేట్ యాక్ట్ ఉండాలి. నువ్వు పిఎఫ్ఐ అవ్వాలంటే, వాట్ ఈస్ పిఎఫ్ఐ? In order to term a company as a PFI means public financial institution. ఒక కంపెనీని మనం పిఎఫ్ఐ అని పిలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఒక సపరేట్ యాక్ట్ ద్వారా ఫామ్ కాబడిన కంపెనీ అయి ఉండాలి. యాక్ట్ స్టేట్ యాక్ట్ అయి ఉండొచ్చు, సెంట్రల్ యాక్ట్ అయి ఉండొచ్చు. పార్లమెంట్లో పాస్ అయితే సెంట్రల్ యాక్ట్ అమ్మా, అసెంబ్లీలో పాస్ అయితే స్టేట్ యాక్ట్. సింపుల్ అంతే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్సి ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అది ఏపీ అసెంబ్లీలో పాస్ అయింది, పార్లమెంట్లో పాస్ చేస్తారు దాన్ని కాదు కదమ్మా. పార్లమెంట్లో పాస్ అయిన ఇప్పుడు ఎల్ఐసి ఉందమ్మా, ఎల్ఐసి పార్లమెంట్లో పాస్ అయినాకి. అంతేందుకు మన ఇన్స్టిట్యూట్ కూడా పార్లమెంట్లో పాస్ అయిందే కదా. టార్గెట్ అకాడమీ, ఐసిఏఐ, ఐసిఎంఏఐ, ఐసిఎస్ఐ ఇవన్నీ పార్లమెంట్లో పాస్ అయిన సపరేట్ యాక్ట్ ద్వారా ఫామ్ అయినవే కదా. కాకపోతే మాది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. అర్థమైందా? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనది చారిటబుల్ కంపెనీ. మనది ఫర్ ప్రాఫిట్ కాదమ్మా, మనది నాట్ ఫర్ ప్రాఫిట్. మీకు ఆ విషయం తెలుసుకోలేదు. అర్థమైంది? మీకు ఏమైనా బాగా డబ్బులైనా కష్టం ఉంటే ఒకసారి ఐసీఎంఏ ప్రెసిడెంట్కి మెయిల్ చేయండి, ఇది మీరు అని చెప్పి ఆయన కూడా ఒక ఏదో పడతాను అనమాట.
అన్న దాని డబ్బులు లేవన్నాడు, డబ్బులు ఫోన్పే చేయాలని చెప్తే ఆయన కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే పెట్టుకొని వీడియోలు చేస్తాడు. మరి చేద్దామా అని చెప్పి ఫోన్పే చేస్తాడు అనమాట. నెక్స్ట్ సో ఏంటమ్మా పిఎఫ్ఐ అని పిలవాలి అంటే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ నీకంటూ ఒక తాళిబొట్టు ఉండాలి సపరేట్గా. ఏంటి ఆ తాళిబొట్టు? సపరేట్ యాక్ట్ అనమాట. ఆ తాళిబొట్టు నీకు నువ్వు కట్టుకుందన్న అయ్యి ఉండొచ్చు, పక్కోడు కట్టిందన్న అయ్యి ఉండొచ్చు అనమాట. అంటే స్టేట్ యాక్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, సెంట్రల్ యాక్ట్ అయినా అయ్యి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 1. అండ్ అందర్ పాయింట్, నీలో మెజారిటీ ఓనర్షిప్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. గవర్నమెంట్ అంటే ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇట్ మే బి స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? ఇప్పుడు ఎలా అయినా ఉండొచ్చమ్మా. మోర్ దాన్ 51% ఆర్ మోర్ ఓనర్షిప్ గవర్నమెంట్ దగ్గర ఉంటే అప్పుడు నేను ఏ కంపెనీ అంటారు? పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ పిలవడానికి నువ్వు క్వాలిఫై అవుతావు. ఈ రెండిట్లో ఏ కండిషన్ లేకపోయినా నువ్వు పిఎఫ్ఐ కాబడవు. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు అడగలేదు. మీ టైం బాగుంటే వచ్చాడంటే అడుగుతాడు, చెప్పలేదు. కానీ కొంచెం పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి అడుగుతాడు. ఎందుకంటే ఇవి అందరూ టచ్ చేసే ఏరియాస్ కాదు. కంపెనీస్ యాక్ట్ అనేది చాలామంది పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, స్మాల్ కంపెనీ, 1% కంపెనీ ఏ చెప్తారు, ఇలాంటివి చెప్పరు. మీకు ఇన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్లో ఉంది అంటే దాని మీద క్వశ్చన్ అడిగే రైట్ వాడికి ఎప్పుడూ ఉంటుందమ్మా. నువ్వు అడగలేవు. నువ్వు ఎందుకు అడిగేవి ఈ క్వశ్చన్, అవుట్ ఆఫ్ సిలబస్ కదా, అట్లా నువ్వు చెప్పకూడదు. తుచ్ నేను ప్రిపేర్ అవ్వలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి గేమ్ ఆడదాం, కుదరదు. సో కాబట్టి మేబీ మీకేమైనా పేపర్ టఫ్ చేయాలనుకుంటే ఇలాంటి లత్కోర్ క్వశ్చన్లు అడిగితే మీరు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. పిఎఫ్ఐ అంటే ఏంటమ్మా? పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్గా క్వాలిఫై అవ్వాలంటే ఎనీ కంపెనీ కెన్ అప్లై టు ద గవర్నమెంట్ టు క్వాలిఫై యాజ్ ఏ పిఎఫ్ఐ. ఓకేనా? ఎరా సాయి కుమార్, అంతేనా? ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనా? అంతేనా? అంతేనా అన్నప్పుడు ఈ తలకాయ ఊపిన వాళ్ళందరూ గొర్రెలు, కొండ గొర్రెలు, మామూలు గొర్రెలు కూడా కాదు. అసలు నేనేం చెప్పానో వినకుండా అంతే అంతే నేనేం చెప్పాను రా, ఎనీ కంపెనీ కెన్ క్వాలిఫై యాజ్ ఏ పిఎఫ్ఐ అని చెప్పా. మీరు అంతే అంతే అంటారు. అంతేగా అంతేగా అన్నట్టు. అది ఎనీ కంపెనీ కెన్ ఎలా అవుతురా? ప్రతి ఒక్కడు పిఎఫ్ఐ ఎలా అవుతాడు? ఇప్పుడే చెప్పుకున్నాం, పిఎఫ్ఐ అవ్వాలంటే 2 కండిషన్స్. నీకంటూ సపరేట్ యాక్ట్ ఉండాలి, అలాగే నీ మొగుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయి ఉండాలి. అంటే మెజారిటీ 51% ఆర్ మోర్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్టీ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి. అప్పుడే నిన్ను ఏమని పిలుస్తారు? అలా అంటారు. అంతేగాని రోడ్డు మీద పోయే ప్రతి నిబ్బాగాన్ని పిఎఫ్ఐ అని పిలవరు. పిఎఫ్ఐ అని పిలవాలంటే ఒక అర్హత ఉండాలంట. ప్రతి ఒక్కడు ఆల్ఫా మేల్ అప్పుడు నిబ్బాలు అవుతారు. అర్థమైందా? నెక్స్ట్ ఇదొకటి ఉంది, ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది. ప్రొడ్యూసర్ కంపెనీ చాలా చిన్నదేనమ్మా, ఏముండదు. ఒక కామన్ ఆబ్జెక్టివ్స్ కోసం ఏ గ్రూప్ ఆఫ్ కల్టివేటర్స్ పెట్టుకునేటువంటి కంపెనీ ప్రొడ్యూసర్ కంపెనీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కామన్ కల్టివేటర్స్ అనమాట. అంటే కామన్ కల్టివేటర్స్ అంటే ఇప్పుడు అందరూ కూడా సేమ్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు సేకరించడం అయ్యి ఉండొచ్చు, అర్థమైందా? లేదా గోధుమలు అయ్యి ఉండొచ్చు, లేదా ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంకోటి ఏదైనా అయ్యి ఉండొచ్చు. గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ అంటాం కదా, సేమ్ పని చేసే వాళ్ళందరూ ఫామ్ అయ్యి వాళ్ళ కామన్ అడ్వాంటేజ్ కోసం పెట్టుకునేటువంటి ఒక కంపెనీయే ప్రొడ్యూసర్ కంపెనీ. రేపు మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడు సంగం డైరీ మీరు వినే ఉంటారు, ఇక్కడ గుంటూరు అంతా అవే కదమ్మా. ఇప్పుడు సంగం డైరీ పాల ప్యాడ్ కానీ పెరుగు ప్యాడ్ కానీ కొన్నప్పుడు దాని మీద చూడండి, చాలా వీక్గా ఉన్నట్టు. గూగుల్లో లేవా?
ఆ కింద ఉన్న చదవండి అమ్మా. కాపీరైట్ 2024 బై సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. కింద కనబడుతుందా? ఇన్ని ఆడమంది అంతా నవ్వుతున్నారు, కనబడట్లేదా? ఇదిగోండి అర్థమైందా? మంచిది. ఇంకా జూమ్ చేయడం కన్నా ఇంకేం చేయడం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడైనా కనపడుతుందా? ఎదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి. ఓకేనా? అక్కడ ఏముందో చదవండి ఒకసారి. సంగం క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్. క్రూడ్ ఆయిల్ మిల్క్. ఆ మిల్క్ తర్వాత ఉంది, అది ఇంపార్టెంట్. ఏంటది? ప్రొడ్యూసర్ కంపెనీ అన్నమాట. అర్థమైందా? ఆ ప్రొడ్యూసర్ కంపెనీ గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రొడ్యూసర్ ప్లీజ్ ప్రొడ్యూస్ ది షార్ట్ ఫిల్మ్ అని. వాట్ ఈస్ ప్రొడ్యూసర్ కంపెనీ? దానికి ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి? హూ కెన్ బి క్వాలిఫైడ్ యాజ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అనేవి మనం రేపు క్లాస్లో మాట్లాడదాం. ఈ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి మాట్లాడేసాం అనుకోండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ ది ఎండ్ అన్నమాట. ఓకేనా? శుభం కార్డు పడింది బేసిక్స్కి. తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ మనం అప్పుడు మాట్లాడుకుందాం. రేపటితో మనకి ఇది బేసిక్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఓకే రైట్. అటు వెళ్ళాను కదా, వినపడదు. ఈ మైక్ ఏంటి ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది మైక్. సరే అమ్మా, నెక్స్ట్ ఇప్పుడు 5 o'clock క్లాస్ ఉంది కదా, వర్మ సార్ క్లాస్. వర్మ సార్ ఇవాళ రాలేదు, తెలియదు నాకు. ఇంకేం పనులు ఉన్నాయో ఏం తెలుసు. సరే అమ్మా, మంచిది. రేపు క్లాస్లో మాట్లాడదాం.